హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మెడికో టాక్స్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే వైటమిన్ ఏ తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఉన్నా ఏమవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో వైటమిన్ ఏ అనేది ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటాం మనము. ఇది మెయిన్గా విజన్కి యూస్ఫుల్ అవుతుంది, అంటే చూడడానికి మనకి ఐస్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ తర్వాత గ్రోత్కి, రీప్రొడక్షన్కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది వైటమిన్ ఏ అనేది. ఇన్ కేస్ వైటమిన్ ఏ అనేది మనలో తక్కువగా ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు చూస్తున్నాం మోస్ట్లీ చిన్నపిల్లలకు కూడా స్పెట్స్ వచ్చేసాయి. అది ఎందుకంటే వాళ్ళలో వైటమిన్ ఏ అనేది తక్కువగా ఉంది. అంటే వాళ్ళు వైటమిన్ ఏ అనేది సరిగ్గా ఫుడ్లో తీసుకోకపోవడం వల్ల ఒక కారణం, లేదంటే వాళ్ళు తీసుకున్నా కూడా ఇంటెస్టైన్లో ప్రాపర్గా అబ్జర్ప్షన్ అవ్వకపోవడం వల్ల కూడా వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఇంకోటి, మన లివర్లో వైటమిన్ ఏ అనేది స్టోర్ అవ్వకపోవడంలో కూడా వైటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది ఉంటుందో అది తొందరగా సిమ్టమ్స్ చూపించదు. అంటే మీరు ఈ బాడీలో వైటమిన్ ఏ అనేది తక్కువగా ఉంది అన్న సిమ్టమ్స్ త్వరగా చూపించదు. ఎందుకంటే లివర్ అనేది వైటమిన్ ఏని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే బాడీలో అవసరం ఉందో అది తీసుకొని యూజ్ చేసుకుంటుంది. లివర్లో కూడా స్టోరేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మెల్లమెల్లగా సిమ్టమ్స్ అనేవి బయటికి కనిపిస్తాయి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఐస్లో కానీ, స్కిన్లో కానీ, గ్రోత్లో అంటే గ్రోత్ ఆగిపోవడం కానీ. సో ఇలా ఈ సిమ్టమ్స్ అనేవి ఐస్లో, స్కిన్లో, గ్రోత్లో కనిపిస్తాయి. డెఫిషియన్సీ వల్ల వచ్చే మేనిఫెస్టేషన్స్ ఏంటంటే, ఐకి అయితే నైట్ బ్లైండ్నెస్, అంటే దాన్ని నిక్టోలోపియా అంటాం మనం. అంటే రే చీకటి అంటారు కదా, అలా వస్తుంది. వైటమిన్ ఏ అనేది తక్కువగా ఉంటే నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. జీరోప్థాల్మియా అంటే ఐస్లో డ్రైనెస్ వచ్చేయడం, బిటాట్ స్పాట్స్, కెరాటోమెలిసియా అని ఇలాంటివి కొన్ని. ఇందులో నైట్ బ్లైండ్నెస్ అనేది రివర్సిబుల్, అంటే అది వైటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అది క్యూర్ అయిపోతుంది. కానీ కెరాటోమెలిసియా అనేది అది క్యూర్ అవ్వదు అండ్ లాస్ట్కి బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. సో అందుకే మనం తీసుకునే ఫుడ్లో కానీ సప్లిమెంట్స్లో అయినా సరే వైటమిన్ ఏ అనేది ప్రాపర్గా మనం తీసుకోవాలి, ఈ బ్లైండ్నెస్ ఐకి ఏ ఎఫెక్ట్ రాకూడదంటే. సో ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ రావద్దు అంటే ఏవే ఫుడ్స్ తినాలి అంటే, యానిమల్ సోర్సెస్ ఉంటాయి, కొన్ని వెజిటేబుల్ సోర్సెస్ కూడా ఉన్నాయి. యానిమల్లో అయితే లివర్ కానీ, కిడ్నీ కానీ, ఎగ్ యోక్, మిల్క్, చీజ్, బటర్, ఫిష్ లివర్ ఆయిల్స్, ఇందులో చాలా వైటమిన్ అనేది రిచ్గా ఉంటుంది. వైటమిన్ ఏ అనేది చాలా రిచ్గా ఉంటుంది. అదే వెజిటేబుల్స్లో అయితే ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్లో ఫ్రూట్స్, స్పినాచ్, క్యారెట్స్, పంకిన్స్, మ్యాంగో, పపాయ, ఇలా వీటిలో వైటమిన్ ఏ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇలా ఐ ప్రాబ్లమ్స్తో ఎవరైనా సఫర్ అయితే ఈ ఫ్రూట్స్ తినడం బెస్ట్. సో వైటమిన్ ఏ రిచ్గా ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తినడం వల్ల మనలో వైటమిన్ ఏ అనేది దాని యొక్క లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎలాంటి డెఫిషియన్సీ అనేది ఉండదు. వైటమిన్ ఏ డెఫిషియన్సీని మనం హైపోవైటమినోసిస్ అంటాం. ఇప్పుడు వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం. హైపర్ వైటమినోసిస్ ఏ అని అంటాం. హైపర్ అంటే ఎక్కువగా, ఏంటి, వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండడం. సో ఇది ఎందుకు వస్తుందంటే, మనం ఎక్సెసివ్ కన్సెప్షన్ ఆఫ్ వైటమిన్ ఏ తీసుకోవడం వల్ల, అంటే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా మనం వైటమిన్ ఏ అనేది తీసుకుంటే అది టాక్సిసిటీకి లీడ్ చేస్తుంది. టాక్సిసిటీ అంటే పాయిజన్ లాగా మారొచ్చు వైటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవడం. అంటే మనం లైక్ వైటమిన్ ఏ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం, లేదంటే ఉన్న వైటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల, తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకోవడం దానివల్ల ఇది హైపర్ వైటమినోసిస్ ఏ అనేది వస్తుంది. సో దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, డెర్మటైటిస్ అంటే స్కిన్కి ర్యాషెస్, ఇరిటేషన్, స్వెల్లింగ్ లాగా వస్తుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ అనేది ఎన్లార్జ్మెంట్ అవుతుంది. అండ్ స్కెల్టల్ డీకాల్సిఫికేషన్ అంటే బోన్స్ అనేవి ఇక్కడ సాఫ్ట్గా అయిపోతాయి, అంటే అందులో ఉన్న కాల్షియం అనేది మొత్తం పోతుంది.
అండ్ లాస్ ఆఫ్ వెయిట్ కూడా ఉంటుంది, వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతారు, హెయిర్ కూడా లాస్ అవుతుంది, లాస్ ఆఫ్ హెయిర్, జాయింట్ పెయిన్స్. సో ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ అనమాట వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. సో ఎల్డర్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా దీనికి వైటమిన్ ఏ టాక్సిసిటీకి గురవుతారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఓవర్ డోసెస్ తీసుకోవడం ఆపేయాలి, అవాయిడ్ చేయాలి. సో ఫైనల్గా ఏంటంటే ఏ వైటమిన్ అయినా సరే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత క్వాంటిటీలో తీసుకోవడం బెస్ట్. సో ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.